ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 54వ శ్లోకంలో అర్జునుడు అడుగుతూ ఉన్నాడు భగవంతుడిని, స్థితప్రజ్ఞుడు ఎవరు అని. అలాగే స్థితప్రజ్ఞుడి భాషణం అంటే మాటలు ఎలా ఉంటాయి, ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్తాడు అనేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అంటే స్థితప్రజ్ఞ అంటే ఎవరు? ఎవరైతే నేనే బ్రహ్మ అని అర్థం చేసుకున్నారో వారిని స్థితప్రజ్ఞులు అని అంటున్నారు. అంటే ఎవరి యొక్క ప్రజ్ఞ జ్ఞానం నేను బ్రహ్మ కంటే వేరుగా లేదు అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని స్థితప్రజ్ఞులు అని అంటున్నారు. మరి అంటే అనగా సాధారణ భాషలో మనకు తెలిసిన భాషలో ఏంటి అని అంటే జీవన్ముక్తి. జీవన్ముక్త ఏ రకంగా వ్యవహారం కొనసాగిస్తూ ఉంటాడు. చూడండి, మనకి జీవన్ముక్తకి తేడా ఏంటి అని అంటే మనము ఆహారం తింటున్నాము, జీవన్ముక్తుడు ఆహారం తింటున్నాడు. మనము వ్యాయామం చేస్తూ ఉన్నాము, జీవన్ముక్త వ్యాయామం చేస్తూ ఉన్నాడు. మనకు జీవన్ముక్తకి వ్యావహారికంగా చూసినప్పుడు ఎటువంటి భేదం అనేటువంటిది కనిపించడం లేదు. అటువంటప్పుడు జీవన్ముక్తగా ఉండటం అనేటటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది అర్జునుడి యొక్క ప్రశ్న. మరి జీవన్ముక్త ఏ రకంగా ఉంటాడు అని అర్థం చేసుకోవడంలో మనకి ప్రయోజనం ఏంటి? ఇందాకే చూసాము, ప్రయోజనం అనుద్దేశ్య మందోపి న ప్రవర్తతే. ప్రయోజనం అనేటటువంటిది మనకు తెలియాలి. స్థిత ప్రజ్ఞ లక్షణాలను తెలుసుకోవడంలో ప్రయోజనం ఏంటి? స్థిత ప్రజ్ఞ లక్షణాలు తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోవడం వలన ప్రయోజనం, నేను స్థిత ప్రజ్ఞుడిగా భావించాలి. నేనెవరిని అని అంటే నేను జీవన్ముక్తని. చూడండి, ఎంతకాలం మనం ఇలాగే శ్రవణం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, సమయం అనేటటువంటిది రావాలి నేను బ్రహ్మ అని అంగీకరించడానికి. ఇక్కడ స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు మనకి ఉపయోగపడతాయి. నేను ఏ రకంగా ఆలోచించాలి అనేటటువంటి విషయంలో సహాయపడతాయి. ఎందుకు అనంటే జ్ఞానం విన్నాము, కానీ మనము ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచించాలి అనేటటువంటి దానిలో మనకి సంశయం అనేటటువంటిది ఉంది. కాబట్టి మనం ఏ రకంగా ఆలోచించాలి అనేటటువంటిది తెలియజేస్తుంది స్థితప్రజ్ఞ లక్షణాలు అనేవి. గీతా జయంతి సందర్భంగా మనము స్థితప్రజ్ఞ లక్షణాలని ప్రారంభించుకుంటూ ఉన్నాము. చాలా సంతోషం. భగవంతుడి అనుగ్రహం ఈ రకంగా మనందరి యందు కూడాను కురిపిస్తూ ఉన్నాడు. మన ఆలోచన ఎలా ఉండాలి అనంటే నేను బ్రహ్మ కంటే వేరుగా లేను అనేటటువంటి ఆలోచనతో నేను ఏదైనా కూడాను చేయగలగాలి. ఎవరిని స్థితప్రజ్ఞ అంటున్నారు అనేటటువంటిది భగవంతుడే వివరిస్తూ ఉన్నాడు. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ప్రజహాతి యదా కామాన్. ప్రజహాతి యదా కామాన్. సర్వాన్ పార్థమనోగతాన్. సర్వాన్ పార్థమనోగతాన్. ఆత్మన్యేవాత్మనా తుష్టః. ఆత్మన్యేవాత్మనా తుష్టః.
స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ, భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఎవరికి? అర్జునుడి పేరు నాకు ఇక్కడైతే అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకు చెబుతూ ఉన్నాడు అంటే మనము అక్కడ అర్జునుడి స్థానంలో మనల్ని మనము పెట్టుకోగలగాలి, ఆలోచించగలగాలి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. ఎప్పుడు స్థిత ప్రజ్ఞ అంటున్నారు? స్థిత ప్రజ్ఞ అంటే ప్రజహాతి యదా కామాన్. హే పార్థ, మొదట పార్థ ఉంది కదా, హే పార్థ, ఓ పార్థ, ఓ అర్జున, యదా ప్రజహాతి కామాన్ సర్వాన్, అన్ని కోరికలు కూడా ఎప్పుడైతే తొలగిపోతాయో, ఎక్కడి నుండి? మనస్సులో నుండి. మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తొలగిపోయినప్పుడు వారిని ఎవరంటున్నారు? విరాగ. స్థిత ప్రజ్ఞ అని అంటూ ఉన్నారు. కేవలం మనస్సులో ఉన్నటువంటి కోరికలు తొలగిపోతే సరిపోతుందా అని అంటే లేదు. మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడాను తొలగిపోయి జ్ఞానం అనేటటువంటిది లేదు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. ఆత్మయందు జ్ఞానం లేదు అని అంటే, జ్ఞానం లేకపోతే ఆత్మయందు ఆనందాన్ని అనుభవించలేదు అనుకోండి, వారిని స్థిత ప్రజ్ఞ అనరు. మరి ఏం కావాలి అంటే ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. ఆత్మయందు మాత్రమే సంతృప్తి అనేటటువంటిది పొందగలగాలి. మరి దీని యందు కూడాను తృప్తి అనేటువంటిది పొందకూడదు. నాకు ఏదంటే ఇష్టం లేదండి, దేని యందు కూడా ఆసక్తి అనేటువంటిది లేదు, కానీ నేను ఆత్మయందు తృప్తిని పొందగలుగుతున్నాను అంటే నాకు అసలు ఆత్మజ్ఞానం కూడా లేదు. అటువంటి వారిని స్థిత ప్రజ్ఞులు అంటామా? కాదు. స్థిత ప్రజ్ఞులు కాదు. ఎందుకు అని అంటే ఆత్మయందు ప్రజ్ఞ స్థితం యస్య అస్తి. ఎవరి యందైతే ప్రజ్ఞ అనేటటువంటిది స్థిరంగా ఉంటుందో వారినే స్థిత ప్రజ్ఞులు అని అంటున్నాము. ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి? ఆత్మ అని. ఆత్మ అంటే ప్రజ్ఞ అని అంటే అక్కడ చైతన్య స్వరూపము. ఈ ఆత్మ యందే నేను తృప్తి అనేటటువంటిది పొందినప్పుడు మాత్రమే నేను స్థిత ప్రజ్ఞుడిని అవుతాను. కాబట్టి కోరికలన్నింటినీ కూడా వదిలిపెట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలగాలి. నేనే బ్రహ్మ అనేటటువంటిది తెలుసుకోగలగాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.